తెలంగాణలో మొదటి రోజు సాగిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రశాంతంగా ముగిసింది. 6 గ్యారెంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. వచ్చే నెల 6 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. గ్రామ వార్డు సభల్లో అర్జీలు సమర్పించేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. తమ దరఖాస్తులను అధికారులకు ఇచ్చేందుకు ఎగబడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రతి 100 కుటుంబాలకు ఓ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. జనవరి 6వ తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం వ్యక్తులు, వర్గాలకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీలు ప్రకటించారు. ఈ చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా 6 గ్యారెంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం.